Okay, so hi everyone. A new question today, that is linked list. To merge two sorted list, you are given the heads of two sorted linked list 1 and list 2. Merge the two lists into one sorted list. The list should be made by splicing together the nodes of the first two lists. Return the head of the merged linked list. Okay, so ప్రాబ్లమ్ స్టేట్మెంట్ బట్టి వాట్ డిడ్ వీ అండర్స్టాండ్ ఇస్ ఒక టూ లింక్డ్ లిస్ట్ ఉన్నాయి అండ్ దోస్ ఆర్ టూ సార్టెడ్ లింక్డ్ లిస్ట్. ఓకే, టూ సార్టెడ్ లింక్డ్ లిస్ట్ 1 అండ్ లిస్ట్ 2 అండ్ ఇవి ఆల్రెడీ సార్టెడ్లో ఉన్నాయి. సార్టెడ్ అంటే ఏంటి అంటే లైక్ ఆల్రెడీ ఒక అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్ ఒక ఆర్డర్లో ఉన్నాయి. యాజ్ ఆఫ్ నౌ దే హ్యావ్ గివెన్ బోత్ లిస్ట్ ఆర్ సార్టెడ్ ఇన్ నాన్ డిక్రీజింగ్ ఆర్డర్. సో అసెండింగ్ ఆర్డర్లో ఇచ్చారు విత్ లిస్ట్ 1 having an array of 1 to 4 list కాబట్టి linked list having 1 to 4 and list 2 is 1 3 4. మనం ఏం కొత్తది క్రియేట్ చేయాలంటే అవుట్పుట్లో ఈ టూ లిస్ట్ని మనం మర్జ్ చేసి లిస్ట్ 1 అండ్ లిస్ట్ 2 మర్జ్ చేస్తే మనకు ఇంకొక కొత్త లిస్ట్ రావాలి అండ్ ఆ కొత్త లిస్ట్ షుడ్ హ్యావ్ ఓన్లీ ఇన్ అసెండింగ్ ఆర్డర్. Okay, 1 1 2 3 4 and 4. Okay, so this should be there and ఒకవేళ ఎంటీ లిస్ట్ ఉంటే ఎంటీ అవుట్పుట్ రావాలి అండ్ ఒకవేళ ఒక లిస్ట్ ఎంటీ ఉంది ఇంకొక లిస్ట్లో నెంబర్ ఉంటే వాట్ ఎవర్ ద నెంబర్ ఇస్ ప్రెజెంట్ వీ నీడ్ టు రిట్రీవ్ దట్ నెంబర్. ఓకే, సో దిస్ ఈస్ ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్ దట్ హ్యాస్ బీన్ గివెన్ టు అస్. మనమైతే ఇప్పటికి ప్రజెంట్ టూ లిస్ట్ని ఓన్లీ వన్ సార్టెడ్ లిస్ట్లో we have to put it. So first of all we need to understand what is this linked list, what is this sorted linked list and what is happening in this and how do we write this statement. Linked list మనకి జస్ట్ అరేలో మనం ఎలా అయితే ఎలిమెంట్స్ ఉంటాయి అని చెప్తామో ఇన్ సిమిలర్ వే లింక్డ్ లిస్ట్ ఆల్సో కన్సిస్ట్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్. ఓకే, ఆ డిఫరెంట్ ఎలిమెంట్స్ని మనం లింక్డ్ లిస్ట్లో బేసికలీ వీ కాల్ దిస్ యాజ్ వన్ ఆఫ్ ద డేటా స్ట్రక్చర్స్. ఓకే, సో లింక్డ్ లిస్ట్ యూజువలీ ఇట్ ఈజ్ వీ కాల్ ఇట్ యాజ్ అ లీనియర్ డేటా స్ట్రక్చర్. ఓకే, ఈ లీనియర్ డేటా స్ట్రక్చర్లో మనకి ఎలిమెంట్స్ ఉంటాయి. ఎలిమెంట్స్ అంటే ఏంటి అంటే ఈ 1 కానీ 2 కానీ ఈ 4 కానీ సో ఎలిమెంట్స్ విల్ బి ప్రెజెంట్ ఇన్ దిస్ లింక్డ్ లిస్ట్ అండ్ ఈ ఎలిమెంట్స్ని మనం ప్రెజెంట్ అనే కంటే ఎక్కువ విల్ బి స్టోర్డ్ ఇన్ నాన్ కంటిన్యూస్ మెమరీ. ఓకే, దాని మీనింగ్ ఏంటి అంటే ఫర్ సపోజ్ యాజ్ ఆఫ్ నౌ మన దగ్గర 1 2 and 4 లిస్ట్ 1లో వీ హ్యావ్ 1 2 4. ఓకే, 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ 3 ఎలిమెంట్స్లో ఇన్ జనరల్ లింక్డ్ లిస్ట్ అని అన్న వెంటనే వాట్ యూ నీడ్ టు నో ఇస్ ఇట్ విల్ హ్యావ్ దిస్ ఎలిమెంట్ విల్ బేసికలీ కన్సిస్ట్ ఆఫ్ 2 parts. ఓకే, ఈ ఎలిమెంట్ని వీ ఈవెన్ కాల్ ఇట్ యాజ్ నోడ్. ఓకే, సో ఎలిమెంట్స్ వీ ఈవెన్ కాల్ ఇట్ యాజ్ నోడ్. సో ఈ నోడ్ basically consists of 2 parts. Okay, this node contains 2 parts. And the first part is data and the second part is pointer to the next node. Okay, ఈ data అనేది ఏంటి అంటే actual value. It can be this 1 or 2 or 4. ఏదైతే మనకి యాక్చువల్ వాల్యూ ఉందో దీన్ని మనం డేటా అంటాము ఆర్ యాక్చువల్ వాల్యూ. అండ్ పాయింటర్ టు ద నెక్స్ట్ నోడ్ అంటే మళ్ళీ మనకి నెక్స్ట్ నోడ్కి వెళ్ళడానికి ఏదైతే పాయింట్ చేస్తామో లైక్ 1 విల్ బి పాయింటెడ్ టు 2 అండ్ 2 విల్ బి పాయింటెడ్ టు 4. అంటే ఇది లీనియర్ ఫామ్లో వెళ్తుంది. సో అండ్ ఒకదానికి ఒకటి లింక్ ఉంటుంది. ఓకే, ఈ లీనియర్ ఫామ్లో వెళ్ళాక కూడా ఒకదానికి ఒకటి పాయింటర్తో లింక్ అయ్యి నెక్స్ట్ నోడ్కి వెళ్తుంది కాబట్టి నోడ్ అంటే ఎలిమెంట్. ఓకే, సో నెక్స్ట్ నోడ్కి వెళ్తుంది కాబట్టి దీన్ని మనము లింక్డ్ లిస్ట్ అంటాం. ఓకే, దెన్
ఈ స్టోర్డ్ ఇన్ నాన్ కంటిన్యూస్ మెమరీ అంటే ఏంటి అని అంటే ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూకి ఒక అడ్రస్ అనేది ఒకటి ఉంటుంది. అంటే మెమరీ అలొకేషన్, ఒక్కొక్క డేటా వాల్యూకి ఒక్కొక్క మెమరీ అలొకేషన్ అనేది ఇస్తాం. ఫర్ సపోజ్ 1కి మెమరీ అలొకేషన్ 1000 ఉందనుకోండి, 2కి 3500 ఉందనుకోండి, 3కి 2400 ఉంది. ఓకే, సో ఇది డేటా ఒక యాక్చువల్ వాల్యూ అండ్ దీని అడ్రస్, డేటా ఒక యాక్చువల్ వాల్యూ దీని అడ్రస్, డేటా ఒక యాక్చువల్ వాల్యూ అండ్ దీని అడ్రస్. కానీ ఈ అడ్రస్ అనేది కంటిన్యూస్గా లేదు. 1000 తర్వాత 3500 వచ్చింది, తర్వాత 2500 వచ్చింది. అంటే ఇది కంటిన్యూస్గా లేదు కాబట్టి దీని మెమరీ అలొకేషన్ అనేది నాన్ కంటిన్యూస్గా ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మీరు డేటా ఎట్లా రాస్తున్నారు, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ లింక్డ్ లిస్ట్ అంటే ఏంటి, అండ్ నోడ్ అంటే ఏంటి, ఎలిమెంట్స్ మనం ఎట్లా రిప్రజెంట్ చేస్తున్నాము, అండ్ డేటా అండ్ హౌ ఈజ్ ఇట్ గోయింగ్ టు బి పాయింటెడ్ టు ద నెక్స్ట్ నోడ్. దీన్ని మనం సింగిల్ లింక్డ్ లిస్ట్ అంటాం. ఓకే, ఇన్ జనరల్ లింక్డ్ లిస్ట్ ఈజ్ ఇన్ జనరల్ సింగిల్ లింక్డ్ లిస్ట్ వేర్ ఓన్లీ మనకి ఫార్వర్డ్గా మాత్రమే పాయింట్అవుట్ అయ్యి ఉంటుంది. ఓకే, అండ్ దీనికి ఇప్పుడు మనకి నాన్ కంటిన్యూస్ మెమరీ అంటే ఆ డేటా, ఆ మెమరీ ఏదైతే ఉంటుందో ఆ అడ్రస్ అలొకేషన్ అనేది ఇట్ ఈస్ జనరలీ నాట్ కంటిన్యూస్. ఓకే, ఫర్ సపోజ్ అరే ఉందనుకోండి, ఇన్ సేమ్ వే లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ అరే ఉంది 1 to 4లోనే. ఈ 1 to 4లో మనము అరేలో ఎలా రాస్తాము అంటే 1 కంటిన్యూస్ ఉంటుంది. ఓకే, ఒకవేళ అరే ఉంటే మాత్రము ఇట్ విల్ బి కంటిన్యూస్ అండ్ ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ దట్ ఇట్ హ్యాస్ టు బీ ఇన్ సార్టెడ్ ఆర్డర్. ఓకే, సో ఇట్లా కంటిన్యూస్ ఉంటే దెన్ ఆ అడ్రస్ అలొకేషన్ అనేది కంటిన్యూస్ ఉంటే దెన్ వి కాల్ ఇట్ యాజ్ అన్ అరే. అంటే 1000 తర్వాత 2500 తర్వాత 3500 ఇలా కంటిన్యూస్ ఉంటుంది కాబట్టి అరే అంటాం. దిట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డిఫరెన్స్. అంటే అరే కూడా లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్, లింక్డ్ లిస్ట్ కూడా లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్. కానీ ఆ మెమరీ అలొకేషన్ అనేది లింక్డ్ లిస్ట్కి అరేకి డిఫరెన్స్ ఏముంటుంది అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ఇట్స్ మెమరీ అలొకేషన్. ఈ మెమరీ అలొకేషన్ని మనం అడ్రస్ అంటాం. ఓకే, సో దిస్ 1000 కానీ 3500 కానీ 2400 కానీ వీ కాల్ ఇట్ యాజ్ అడ్రస్. సో ఈ మెమరీ అలొకేషన్ని మనం అడ్రస్ అంటాం. దిస్ ఇస్ ఆల్ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ దెన్ ఆఫ్టర్ సో లింక్డ్ లిస్ట్ అంటే డెఫినెట్గా ఇలా కంటిన్యూస్గా సార్టెడ్లోనే, సార్టెడ్ అంటే ఏంటంటే అసెండింగో డిసెండింగో ఉండాలి, మ్యాండేటరీగా కూడా అనేమి ఉండదు. ఇక్కడ మనకి సార్టెడ్ లింక్డ్ లిస్ట్ అని స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు కాబట్టి మనకి లిస్ట్ 1 అండ్ లిస్ట్ 2 సార్టెడ్లో ఇచ్చారు. కానీ లింక్డ్ లిస్ట్లో కూడా సార్టెడ్గా ఉండాలి ఎలిమెంట్స్ అనేమి ఉండదు. ఇట్ కెన్ బీ ఇన్ ఎనీ ఆర్డర్. ఓకే, కానీ సార్టెడ్ లింక్డ్ లిస్ట్ అంటే ఏంటి అని అంటే వాట్ ఎవర్ ద ఎలిమెంట్స్ దట్ ఆర్ అవైలబుల్, జస్ట్ ఒక సింపుల్ లింక్డ్ లిస్టే కానీ ఎలిమెంట్స్ అనేవి మాత్రం సార్టెడ్ అయి ఉంటాయి ఆల్రెడీ. ఓకే, ఎలిమెంట్స్ ఆర్ కెప్ట్ ఇన్ సార్టెడ్ ఆర్డర్ అండ్ ఇఫ్ నాట్ ఆల్సో యూ షుడ్ కీప్ ఇట్ ఇన్ సార్టెడ్ ఆర్డర్. సో అది మనం దాన్ని ఎట్లా ఇన్సర్ట్ చేస్తామనే దాన్ని బట్టి ఉంటుంది. ఓకే, మనం ఎలిమెంట్స్ని ఎర్రలో ఎలా అయితే పుష్ అండ్ పాప్ చేస్తామో ఈవెన్ లింక్డ్ లిస్ట్లో కూడా మనం ఇన్సర్షన్స్ అండ్ డిలీషన్స్ అంటాం. ఓకే, సో ఇన్సర్షన్స్ అండ్ డిలీషన్స్ని మనము హౌ డు వి డూ ఇట్, ఆపరేషన్స్ షుడ్ బి పర్ఫార్మ్ ఓన్లీ ఇన్ సార్టెడ్ వే. అంటే ఎక్కడైతే ఇఫ్ 1 ఉంది, 1 తర్వాత 2నే రావాలి అంటే మనం ఎగ్జాక్ట్గా ఆ అడ్రస్ ఆ పాయింట్ నోడ్కి వెళ్ళి అక్కడే మనం ఇన్సర్ట్ చేయాలి. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అండ్ దెన్ ఆఫ్టర్ లింక్డ్ లిస్ట్ అండ్ సార్టెడ్ లింక్డ్ లిస్ట్లో మెయిన్ థింగ్ ఓన్లీ మెమరీ అలొకేషన్స్, లైక్ మనం ఎక్కడైతే ఇది ఇన్సర్ట్ చేస్తున్నాం డిలీట్ చేస్తున్నాం అనేది మాత్రమే ఇట్ విల్ బి డిఫరెంట్ అండ్ రెస్ట్ ఆల్ ఈజ్ సేమ్. అండ్ ఆల్సో అరేస్ అండ్ లింక్డ్ లిస్ట్లో కూడా డిఫరెన్సెస్ తెలుసుకోవడం ఈజ్ ఇంపార్టెంట్. లైక్ ఫిక్స్డ్ సైజ్ ఉంటుందా, డైనమిక్ సైజ్ ఉంటుందా, అండ్ మనము వాటి టైం కాంప్లెక్సిటీ ఏంటి, స్పేస్ కాంప్లెక్సిటీ ఎట్లా యూజ్ చేస్తాము, మనం మెమరీ యూసేజ్ అలొకేషన్స్ ఎలా ఉంటాయి అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు నో. అండ్ ఆల్సో హౌ డు వీ యాక్సెస్ ఎవ్రీ ఎలిమెంట్. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ని మనము అరేలో అండ్ లింక్డ్ లిస్ట్లో మనం ఎట్లా యాక్సెస్ చేస్తున్నాం అనేది కూడా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అండ్ దెన్ ఆఫ్టర్ there are different types of linked list. Okay, like singly linked list or single linked list. Okay, single linked list and then after double linked list
and circular linked list. Sorted list అంటే ఇట్స్ సార్టెడ్ అని అర్థం, బట్ సింగిల్ లింక్డ్ లిస్ట్ అంటే ఇన్ జనరల్ జస్ట్ లైక్ అ నార్మల్ లింక్డ్ లిస్ట్. అంటే దానికి ఒక డేటా ఉంటుంది, ఒక పాయింటర్ ఉంటుంది. ఓకే, డేటా అండ్ పాయింటర్ విల్ బి ప్రెజెంట్. ఈచ్ అండ్ ఎవ్రీ డేటాకి ఒక అడ్రస్ అనేది ఆటోమేటిక్గా ఎలకేట్ అయిపోయి ఉంటుంది. ఓకే, అండ్ ఈ డేటా అండ్ పాయింటర్ అనేది ఇట్ విల్ బి ట్రావర్స్డ్ టు ద ఓన్లీ వన్ డైరెక్షన్. ఓకే, మనం దాన్ని పాయింటెడ్ అని అనకుండా మనం ట్రావర్సల్ అంటాం. ఓకే, ఇందులో సో ఈ ట్రావర్సల్ అనేది ఓన్లీ టువర్డ్స్ వన్ డైరెక్షన్ జరుగుతుంది, అండ్ దట్ ఈస్ ఫార్వర్డ్ డైరెక్షన్ ఆర్ బ్యాక్వర్డ్ డైరెక్షన్. ఇన్ జనరల్ అయితే ఓన్లీ ఫ్రమ్ హెడ్ టు ఎండ్ జరుగుతుంది. సో వీ ఓన్లీ కాల్ ఇట్ as ఫార్వర్డ్ డైరెక్షన్. లైక్ ఫర్ సపోజ్ మన నార్మల్ లింక్డ్ లిస్ట్ లాగా 1, 2 and 4. ఓకే, దీనికి ఒక డేటా ఉంది అండ్ పాయింటర్ ఉంది అండ్ ఓన్లీ అది ఫార్వర్డ్ డైరెక్షన్లో మాత్రమే జరుగుతుంది. దీన్ని మనం సింగిల్ లింక్డ్ లిస్ట్ అంటాం. అండ్ ఇట్ ఈస్ సింపుల్ అండ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్, బ్యాక్వర్డ్ ట్రావర్సల్ అనేది ఉండదు. ఓకే, సింగిల్ లింక్డ్ లిస్ట్లో బ్యాక్వర్డ్ ట్రావర్సల్ ఉండదు, ఓన్లీ ఫార్వర్డ్ ట్రావర్సల్ మాత్రమే ఉంటుంది. బట్ ఈ డబుల్ లింక్డ్ లిస్ట్లో మాత్రము ఒక డేటా ఉంటుంది, పాయింటర్ ఉంటుంది అండ్ ఆ పాయింటర్ అనేది ఫార్వర్డ్ వెళ్తుంది అండ్ ఆల్సో బ్యాక్వర్డ్ కూడా వెళ్తుంది. ఓకే, similarly and data and pointer also will be there, but this traversal will happen towards forward and also backward. Okay, for suppose 1 ante it can go either this way or also this way, 2 అంటే both directions లో మీకు ట్రావర్సల్స్ అనేవి జరుగుతాయి. I hope you understood what I'm saying. So 2 directions లో ట్రావర్సల్స్ అనేవి ఉంటాయి అండ్ ఆల్సో like this way like ఇటు సైడ్ నుంచి కూడా ట్రావర్సల్ అవుతుంది, దిస్ సైడ్ ఆల్సో ట్రావర్సల్ విల్ హ్యాపెన్. సో బోత్ డైరెక్షన్స్ నుంచి ట్రావర్సల్ అయితేనే మనం దాన్ని డబుల్ లింక్డ్ లిస్ట్ అంటాం. ఓకే, అండ్ ఆల్సో సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ మీన్స్ మనకి ఇక్కడ సింగిల్ లింక్డ్ లిస్ట్లో ఎట్లయితే 1, 2, 4 వెళ్ళిందో, సర్క్యులర్ లింక్డ్ లిస్ట్లో ఇన్ అ సిమిలర్ వే ఈ 4 అనేది అగైన్ ఇట్ విల్ కమ్ బ్యాక్ టు 1. ఓకే, ఫర్ సపోజ్ 1, 2, 4లో అయ్యాక అగైన్ దిస్ విల్ గో టు 1. అంటే ఇది ఇక్కడ నేను డైరెక్ట్గా 1 అని రాసాను, బట్ ఇట్ విల్ అగైన్ కమ్ బ్యాక్ టు 1. ఓకే, అంటే సర్క్యులర్ వేలో వెళ్తుంది. సో ఇట్ కెన్ బి ఎయిదర్ pointed towards the first node లో either it can be single or double circle, ఎలా అయినా సరే this should be pointed towards the first node. అంటే సర్క్యులర్గా వెళ్ళాలి అంటే మాత్రం then you have to go for circular linked list. And this circular linked list can either be single linked list or also double వేలో కూడా వెళ్తుంది. like it can go like this, డబల్లో అయినా సరే and also it should again come back to 1. okay, so మనం దీన్ని okay, so దీన్ని ఓన్లీ ఇట్ విల్ ఎండ్ అంటిల్ ద ఎండ్ ఆఫ్ ద నోడ్. దీనికి మాత్రం మళ్ళీ స్టార్టింగ్ నోడ్ వరకు వస్తుంది. అండ్ దీన్ని మనం క్యూస్కి వాటికి ఎక్కువ యూజ్ చేస్తాము, స్కెడ్యూలింగ్స్కి వాటికి ఏదైనా కంటిన్యూస్ స్కెడ్యూల్ అవ్వాలి అంటే దెన్ విల్ గో ఫర్ ది సర్క్యులర్ లింక్డ్ లిస్ట్. Okay, so these are the different linked lists that are available. This you need to remember the most basic concepts. This is one way and this is 2 way, and circular linked list can be either way, 1 way or 2 way, ఎలా అయినా కూడా ఉంటుంది. మనం దాన్ని circular linked list and like the circle double linked list అని అంటాం. Okay, so this is also very important to know. So these are the basic fundamental knowledge that you need to have. And coming back to the question, merge 2 sorted linked list. Already మనకి 1, 2, 4 ఒక లిస్ట్ ఇచ్చారు, 1, 3, 4 we have another list and we need to do this sorting. okay, సో మనం ఎలా రాస్తాము అంటే ఇనీషియల్గా నేను ఇక్కడ దిస్ ఈజ్ నథింగ్, నేను ఇప్పుడు
ఐడియా ఉంది కాబట్టి మ్యాథమెటికల్ అప్రోచ్లో రాశాను. బట్ ఇఫ్ నాట్, ఇనీషియల్గా ఐ నీడ్ టు క్రియేట్ అనదర్ లిస్ట్. ఓకే, సో ఒక లిస్ట్ క్రియేట్ చేయాలి ఇన్ ఆర్డర్ టు పుట్ మై ఎలిమెంట్స్ ఇన్ ఇట్. అండ్ ఇనీషియల్ దానికి ఏమీ లేదు కాబట్టి ఇట్ హ్యాస్ టు హ్యావ్ వన్ డమ్మీ నోడ్. ఓకే, ఈ డమ్మీ నోడ్ ఇట్ కెన్ బి ఎనీథింగ్, 1 0 ఉండొచ్చు ఆర్ -1 పెడతాం. ఓకే, ఇన్ జనరల్ వీ ఓన్లీ పుట్ -1 or 0 in our dummy linked list. As of now let me put it as -1. ఓకే, అంటే ఇక్కడ నేను నోడ్ వాల్యూని ఇనీషియల్గా -1 అని ప్లేస్ చేస్తున్నాను అంతే. సో నథింగ్ విల్ హ్యాపెన్ టు దిస్. జస్ట్ ఒక -1 పెట్టడం వల్ల ప్లేస్ హోల్డర్ లాగా ఒకటి క్రియేట్ అవుతుంది. సో ఇది ఫైనల్ అవుట్పుట్ అయితే అవ్వదు. సో మనం ఫస్ట్ ఒక ప్లేస్ హోల్డర్ పెడదాం ఇనీషియల్గా. సో దానికి నేను నేమ్ ఏమి ఇస్తున్నానంటే లిస్ట్ నోడ్ డమ్మీ. సో కొత్త డమ్మీని క్రియేట్ చేస్తున్నాను, ఈజ్ ఈక్వల్స్ టు న్యూ లిస్ట్ నోడ్. అండ్ దాంట్లో నేను ప్లేస్ చేసే వాల్యూ ఏంటంటే -1. ఓకే, ఇదేంటి అంటే జస్ట్ ఒక డమ్మీ, నేను ఒక నోడ్ని క్రియేట్ చేస్తున్నాను. అక్కడ 1 to 4 అని ఇచ్చినట్టు నేను -1 అని ఒక నోడ్ని క్రియేట్ చేశాను. ఓకే, అండ్ నా కరెంట్ అడ్రస్ ఎక్కడికి వెళ్ళాలి అంటే ఇట్ షుడ్ పాయింట్ అవుట్ టువర్డ్స్ డమ్మీ. సో లిస్ట్ నోడ్ కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు నా డమ్మీలో పాయింట్ అవుట్ అవ్వాలి. ఓకే, సో ఇప్పుడు నా కరెంట్ ఉన్న వాల్యూ ఏంటి -1, విచ్ ఇస్ అ డమ్మీ వాల్యూ. నౌ వాట్ ఐ హ్యావ్ టు డూ నెక్స్ట్ ఇస్ I have to go through the list now. సో ఇప్పుడు నేను లిస్ట్ 1 to 4 అండ్ లిస్ట్ 1 to 1 3 4కి వెళ్ళాలి అంటే ఇనీషియల్గా మై లిస్ట్ షుడ్ నాట్ బి ఎంటీ. ఓకే, ఒకవేళ లిస్ట్ ఎంటీ ఉంటే ఇట్ హ్యాస్ టు రిటర్న్ మీ ఎంటీ లిస్ట్. ఓకే, సో లిస్ట్ ఎంటీ ఉండకూడదు కాబట్టి వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ లిస్ట్ 1, ఓకే, దిస్ లిస్ట్ 1 షుడ్ నాట్ బి ఈక్వల్స్ టు null. And also my list 2 should not be equals to null. Okay, so na list 1 and list 2 null ga lekapotene it will go through this while loop. Okay, so ee condition lo నాకు ఏమవుతుంది అంటే ఓన్లీ ఇఫ్, ఓకే, నాకు సార్టెడ్లో రావాలి కాబట్టి నేను ఏమంటున్నానంటే లిస్ట్ 1 డాట్ వాల్యూ అంటే 1. ఓకే, దిస్ లిస్ట్ 1 డాట్ వాల్యూ అంటే ఈ 1 కనుక నాకు లిస్ట్ 2 డాట్ వాల్యూ కంటే తక్కువ ఉంటే, ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ లిస్ట్ 2 డాట్ వాల్యూ దెన్ నా కరెంట్ వాల్యూ ఏమవ్వాలి అంటే లిస్ట్ 1లోనే ఉండాలి. ఓకే, సో ఇట్ విల్ లింక్ కరెంట్ టు మై లిస్ట్ 1 and list 1 should be pointed out ఆ తర్వాత నాకు నెక్స్ట్కి వెళ్ళిపోవాలి ఆటోమేటిక్గా. సో సింపుల్గా చెప్పాలి అంటే ఫర్ సపోజ్ వన్ కనుక నాకు ఈ లిస్ట్ 2లో ఆల్రెడీ 1 ఉంది. సో దిస్ డజంట్ సాటిస్ఫై దిస్ కండిషన్. బట్ ఒకవేళ ఇక్కడ 2 ఉంది అండ్ ఇక్కడ 3 ఉంది అనుకోండి, నాకు దిస్ ఐ హ్యావ్ 2 అండ్ దిస్ ఐ హ్యావ్ 3. సో లిస్ట్ 1లో ఉన్న 2 నాకు లిస్ట్ 2లో ఉన్న 3 కంటే తక్కువ ఉంది కాబట్టి నాకు ఈ కొత్త లిస్టులోకి 2 అనేది ఫస్ట్ రావాలి. ఓకే, సో కరెంట్ డాట్ నెక్స్ట్ అంటే నాకు ఆ లిస్ట్ 1లో ఉన్న నెంబర్ మాత్రమే నాకు కరెంట్లోకి వెళ్ళాలి. ఓకే, అది వెళ్ళాక ఆ నెక్స్ట్లో ఏ పొజిషన్ ఉందో అందులో ఫిల్ అయిపోయాక ఇట్ హ్యాస్ టు మూవ్ టు ద నెక్స్ట్ నోడ్. ఓకే, అండ్ ఆల్సో ఒకవేళ ఇక్కడ మనకి ఎక్కువ లేదు కాబట్టి నౌ ఇఫ్ ఐ గో బ్యాక్ టు ఎల్స్ స్టేట్మెంట్, ఎల్స్లో కరెంట్ డాట్, ఓకే, సిమిలర్ వే నెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు, ఒకవేళ దానికంటే ఇది పెద్దగా ఉన్నా లేకపోతే సేమ్ ఉన్నా సరే లిస్ట్ 2లో ఏదైతే ఉందో అది నాకు రావాలి. అండ్ సేమ్ లిస్ట్ 2 ఈజ్ ఈక్వల్స్ టు లిస్ట్ 2 డాట్ నెక్స్ట్, అది ఫిల్ అయిపోయాక మళ్ళీ నాకు నెక్స్ట్ పొజిషన్లోకి వెళ్ళిపోవాలి. ఓకే, అండ్ దెన్ ఆఫ్టర్ మై కరెంట్ వాల్యూ షుడ్ బి, అంటే
కరెంట్ డాట్ నెక్స్ట్ లిస్ట్ డాట్ నెక్స్ట్ అంటే ఏంటి అంటే అది నెక్స్ట్ నోడ్కి పాయింట్ అవ్వాలి అని అర్థం. అంటే నెక్స్ట్ నోడ్కి ఫార్వర్డ్ మూవ్ అవ్వడానికి నేను నెక్స్ట్ అని పెడుతున్నా. ఒకవేళ ఇక్కడ నాకు లింక్డ్ లిస్ట్ సింగిల్ లింక్డ్ లిస్ట్ కాబట్టి అలా పెడుతున్నాను. సో ఈ పొజిషన్ నాకు ఫిల్ అయిపోయాక, కరెంట్ వాల్యూ నాకు ఫిల్ అయిపోయాక లిస్ట్ 2లో నెక్స్ట్ పొజిషన్కి వెళ్ళిపోవాలి. నెక్స్ట్ పొజిషన్కి వెళ్ళాలి. ఒకవేళ నాకు ఫిల్ అవ్వలేదు అనుకోండి, ఫస్ట్ లిస్ట్ 1లో చెక్ చేస్తుంది. ఒకవేళ ఫిల్ అవుతే లిస్ట్ 1లో నెక్స్ట్ పొజిషన్కి వెళ్తుంది. లేదు అంటే లిస్ట్ 2లో చెక్ చేస్తుంది. సో లిస్ట్ 2లో నెక్స్ట్ పొజిషన్కి వెళ్తుంది. లేదు అంటే నాకు కరెంట్ వాల్యూలోనే ఏదైతే ఉందో మళ్ళీ ఒకసారి రీచెక్ చేసి నాకు అగైన్ ఇట్ విల్ మూవ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ పొజిషన్. ఒకవేళ లిస్ట్ 1 అండ్ లిస్ట్ 2 కనుక ఎంటీ లేకపోతే దెన్ ఇట్ విల్ చెక్ బోత్ లిస్ట్ 1 అండ్ లిస్ట్ 2. ఒకవేళ ఏదైనా ఒక్క దాంట్లో అయినా ఎంటీ ఉందనుకోండి, ఫర్ సపోజ్ నాకు ఈ కండిషన్లో లిస్ట్ 1లో ఎంటీ ఉంది. సో లిస్ట్ 1 ఈజ్ ఈక్వల్స్ టు నల్. లేకపోతే ఒకవేళ లిస్ట్ 1 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు నల్ ఉంటే ఫర్ సపోజ్, దెన్ కరెంట్ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు లిస్ట్ 1. ఇఫ్ లిస్ట్ 2 ఈజ్ ఆల్సో నాట్ ఈక్వల్స్ టు నల్ అనుకుందాం ఫర్ సపోజ్. ఎల్స్ ఇఫ్ I'm going to this condition. Okay, ఈ కండిషన్లో లిస్ట్ 1 ఈజ్ ఈక్వల్స్ టు నల్, బట్ ఇఫ్ లిస్ట్ 2 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు నల్. ఓకే, అంటే ఏదైనా ఒక్కటి నల్ అయింది ఇంకొకటి నల్ కాదు అని అంటే దెన్ అది ఆటోమేటిక్గా నెక్స్ట్ పొజిషన్ ఈ లిస్ట్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, సో ఏదైతే నల్ లేదో ఆ నెక్స్ట్ పొజిషన్లో వెళ్ళి చెక్ చేసుకుంటుంది రెండు కండిషన్స్లో. ఒకవేళ రెండిట్లోనే ఇంకా నల్ ఉందనుకోండి, ఓకే, ఇందులో లిస్ట్ 2లో నల్ ఉంటే ఎట్లాగా, ఇందులో లిస్ట్ 1లో నల్ ఉంటే ఎట్లాగా. ఒకవేళ రెండిట్లోనూ నల్ ఉంటే దెన్ ఇట్ విల్ రిటర్న్ మీ మై డమ్మీ లిస్ట్. ఓకే, అంటే ఖాళీ ఎంటీ లిస్ట్ ఇస్తుంది. ఓకే, సో we'll just go through this again with an example now. సో ఇనీషియల్గా దీన్ని నేను పాయింటర్ -1 అని ఇచ్చాను. అండ్ లిస్ట్ 1లో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈస్ 1 2 4 అండ్ 1 3 4, రైట్? ఓకే, సో లిస్ట్ 1లో 1, తర్వాత 2, తర్వాత 4, అండ్ లిస్ట్ 2లో 1, తర్వాత 3, తర్వాత 4. ఓకే, ఫస్ట్ కండిషన్ నేను ఏమి ఇచ్చాను అంటే ఇఫ్ మై లిస్ట్ 1 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు నల్ అండ్ లిస్ట్ 2 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు నల్, అంటే రెండు నల్ లేదు. సో వాట్ విల్ హ్యాపెన్, ఇనీషియల్గా నాకు ఇఫ్ లిస్ట్ 1 డాట్ వాల్యూ ఈజ్ లెస్ దెన్ లిస్ట్ 2 డాట్ వాల్యూ. సో లిస్ట్ 1 డాట్ వాల్యూ ఈజ్ లెస్ దెన్ లిస్ట్ 2 డాట్ వాల్యూ అంటే ఇట్ ఈస్ నాట్ ట్రూ, బికాజ్ లిస్ట్ 1లో ఇట్ ఈస్ మోర్ దాన్ మై లిస్ట్ 2. it is more than or equals to my list 2. సో కంపారిజన్లో it's not happening కాబట్టి what will happen is it will go towards my else condition. Okay, so current dot next is equals to list 2 and list 2 is equals to list 2 dot next. అంటే ఫస్ట్ నా లిస్ట్ 1 డాట్ వాల్స్ అని ఇటు రాద్దాం, అండ్ లిస్ట్ 2 డాట్ వాల్ అంతా ఇక్కడ రాద్దాం, అండ్ వాట్ ఇట్ విల్ పిక్ అనేది ఇక్కడ రాద్దాం. సో నా కరెంట్ లిస్ట్ ఏదైతే ఉందో లిస్ట్ 3 ఇక్కడ పెడదాం. ఓకే, నౌ ట్రై టు అండర్స్టాండ్ దిస్. నా లిస్ట్ 1 డాట్ వాల్ ఈజ్ ఇనిషియల్లీ 1, ఓకే, అండ్ దెన్ మై లిస్ట్ 2 డాట్ వాల్ ఈజ్ ఆల్సో 1, అండ్ ఈ కండిషన్ ఇప్పుడు ఇది సాటిస్ఫై అవ్వట్లేదు. లిస్ట్ 1 డాట్ వాల్ ఈజ్ లెస్ దెన్ లిస్ట్ 2 డాట్ వాల్, ఇట్స్ నాట్ సాటిస్ఫైయింగ్ ద కండిషన్. సో ఇట్ విల్ గో టు మై ఎల్స్ స్టేట్మెంట్. ఎల్స్లో వాట్ ఈజ్ మై కరెంట్ లిస్ట్ అంటే ఇట్ ఈస్ 1, రైట్? సో ఆటోమేటిక్గా ఇది 1ని పిక్ చేస్తుంది. 1ని పిక్ చేశాక నా కొత్త లిస్ట్లో 1 వస్తుంది, అండ్ నాకు ఈ లిస్ట్లో లిస్ట్ 2 నుంచి 1ని పిక్ చేసింది కాబట్టి ఇట్ విల్ స్టిల్ బీ మై 1, అండ్ లిస్ట్ 2లో నాకు ఆటోమేటిక్గా 3కి వెళ్ళిపోతుంది. ఓకే, ఎందుకంటే నాకు ఇందులోంచి పిక్ చేసుకుంది కాబట్టి
ఇందులోంచి నాకు 3కి వెళ్తుంది. అండ్ దెన్ ఆఫ్టర్ లిస్ట్ 1 ఈజ్ లెస్ దాన్ లిస్ట్ 2 డాట్ వాల్యూ, రైట్? సో లిస్ట్ 1 డాట్ వాల్యూ ఈజ్ లెస్ దాన్ లిస్ట్ 2 డాట్ వాల్యూ కాబట్టి నాకు ఈ కండిషన్ సాటిస్ఫై. నాకు లిస్ట్ 1లోంచి ఏ నెంబర్ వచ్చిందో దట్ విల్ పాయింట్ అవుట్ టువర్డ్స్ మై కరెంట్ పొజిషన్. సో నాకు ఇందులోంచి మళ్ళీ 1ని పిక్ చేస్తుంది. అండ్ ద లిస్ట్ 3 విచ్ ఐ విల్ గెట్ ఈజ్ 1,1. ఓకే, నాకు ఇందులోంచి 1ని పిక్ చేసింది కాబట్టి ఇది నాకు లిస్ట్ 1లో నెక్స్ట్ పొజిషన్కి పాయింటెడ్ అవుతుంది ఇంకా ఆటోమేటిక్గా. ఓకే, ఈ కండిషన్ని బేస్ చేసుకుని నాకు లిస్ట్ 1లో నెక్స్ట్ పొజిషన్కి వెళ్ళి ఇందులో నాకు 2 ఉంటుంది అండ్ లిస్ట్ 3 విల్ స్టిల్ హ్యావ్ 3. ఓకే, లిస్ట్ 3 విల్ స్టిల్ హ్యావ్ 3 అండ్ నాకు ఇప్పుడు లిస్ట్ ఏది పిక్ అవుతుంది? 2 ఈజ్ లెస్ దాన్ 3 అగైన్ ఇన్ దిస్ కండిషన్. సో ఇఫ్ 2 లెస్ దాన్ 3 కాబట్టి నాకు ఈ కండిషన్ సాటిస్ఫై. నాకు లిస్ట్ 1 డాట్ వాల్యూలోంచి నాకు 2ని పిక్ అవుతుంది. సారీ, దెన్ ఆఫ్టర్ ఐల్ గెట్ 1,1,2. లిస్ట్ 1 నుంచి నాకు పిక్ చేసుకుంది కాబట్టి దిస్ విల్ అగైన్ పాయింట్ అవుట్ టు ద నెక్స్ట్ పొజిషన్ దట్ ఈస్ 4 అండ్ దిస్ విల్ స్టిల్ బీ 3. అండ్ ఏం పిక్ చేస్తుంది? ఇఫ్ లిస్ట్ 1 డాట్ వాల్యూ ఈజ్ లెస్ దాన్ లిస్ట్ 2 డాట్ వాల్యూలో 4 ఉంది అండ్ లిస్ట్ 2 డాట్ వాల్యూలో 3 ఉంది అండ్ 4 ఈజ్ లెస్ దాన్ 3, ఇట్ డజంట్ సాటిస్ఫై ద కండిషన్. సో ఎల్స్ స్టేట్మెంట్లో లిస్ట్ 2 నుంచి వాల్యూని పిక్ చేసుకుంటుంది కాబట్టి మనకి ఇక్కడ 3 వస్తుంది. అండ్ అవర్ న్యూ లిస్ట్ విల్ హ్యావ్ 1,1,2,3. అండ్ దెన్ ఆఫ్టర్ దిస్ విల్ స్టిల్ అంటే లిస్ట్ 1లో మళ్ళీ 4 ఉంటుంది అండ్ లిస్ట్ 2 డాట్ వాల్యూలో మనకు నెక్స్ట్ పొజిషన్కి వెళ్తుంది దట్ ఈస్ 4. ఓకే, సో ఈ 4కి వెళ్ళాక అగైన్ లిస్ట్ 1 డాట్ వాల్యూ ఇస్ 4, లిస్ట్ 2 డాట్ వాల్యూ ఇస్ 4. సో ఇట్ ఈస్ నాట్ లెస్ దాన్ 4 కాబట్టి ఇట్ విల్ గో టు దిస్ ఎల్స్ స్టేట్మెంట్ అండ్ ఎల్స్ స్టేట్మెంట్ నుంచి మనకి లిస్ట్ 2 డాట్ వాల్యూ పిక్ అయ్యి మనకి 1,1,2,3,4 వస్తుంది. నౌ మై లిస్ట్ 1 డాట్ వాల్యూ విల్ బి 4 అండ్ లిస్ట్ 2 డాట్ వాల్యూలో నల్ ఉంటుంది. ఓకే, ఇంకా అయిపోయింది కాబట్టి 1, 3, 4 అయిపోయింది. సో నల్ ఉంటుంది అండ్ ఆటోమేటిక్గా నా లిస్ట్ 1 డాట్ వాల్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు నల్ బట్ మై లిస్ట్ 2 డాట్ వాల్ ఈజ్ నల్. సో ఈ కండిషన్లో మనకి ఇఫ్ లిస్ట్ 1 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు నల్ అనే పాయింట్కి వెళ్తుంది బికాస్ ఈ కండిషన్ ఇంకా సాటిస్ఫై అవ్వదు. నౌ ఇట్ విల్ గో టు దిస్ ఇఫ్ కండిషన్ లిస్ట్ 1 డాట్ వాల్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు నల్. సో ఆటోమేటిక్గా నాకు కరెంట్ అనేది ఏదైతే ఉందో ఇట్ విల్ బి పాయింటెడ్ ఓన్లీ టువర్డ్స్ మై ఆ లిస్ట్ 1లో ఉన్న కరెంట్ పొజిషన్కి వెళ్తుంది దట్ ఈస్ 4. ఓకే, సో అది పిక్ అయ్యి నాకు ఆటోమేటిక్గా ఆన్సర్ ఏమొస్తుంది? 1,1,2,3,4,4 అండ్ దెన్ ఆఫ్టర్ ఇట్ విల్ రిటర్న్ మీ దిస్ న్యూ లిస్ట్. ఓకే, సో ఈ న్యూ లిస్ట్ని నాకు రిటర్న్ చేస్తుంది. ఒకవేళ నాకు ఇందులో కనుక ఫర్ సపోజ్ ఇందులో నల్లుండి ఇందులో 4 ఉంటే లిస్ట్ 2లో 4 ఉంటే దెన్ నాకు లిస్ట్ 2లో ఉన్న నల్ 4 అయితే ఏదైతే ఉందో అది పిక్ అవుతుంది. ఒకవేళ రెండిట్లోనూ నల్ ఉంటే మాత్రము నాకు ఈ ఎండ్ ఆఫ్ ద లిస్ట్లో ఏదైతే ఉందో ఆ లిస్ట్ అనేది నాకు జనరేట్ అవుతుంది. ఓకే, ఒకవేళ నాకు స్టార్టింగ్లోనే రెండిట్లో నల్ ఉంటే అంటే మొత్తం లిస్ట్ మొత్తం కండిషన్ సాటిస్ఫై అయ్యాక నాకు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నాకు డమ్మీలో ఐ గెట్ దిస్ లిస్ట్ 3. ఒకవేళ ఫస్టే నాకు లిస్ట్ 1 అండ్ లిస్ట్ 2 రెండు కనుక నల్ ఉంటే నాకు నా డమ్మీ లిస్ట్లో నల్ అనేది నాకు ఆన్సర్ వస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ హౌ యుల్ రైట్ ఇట్ కంపేరింగ్ 2 వాల్యూస్ ఫ్రమ్ బోత్ ద లిస్ట్ అండ్ కొత్త న్యూ సార్టెడ్ లిస్ట్ని క్రియేట్ చేసుకోవడము. అండ్ న్యూ సార్టెడ్ లిస్ట్లో ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నాకు పాయింటర్ అనేది మూవ్ అయ్యి నాకు ఇట్ విల్ మెయింటైన్ అ పర్టికులర్ ఆర్డర్. ఓకే, బికాస్ నా ఒరిజినల్ లిస్ట్ ఆల్రెడీ సార్టెడ్లో ఉంది కాబట్టి దిస్ ఇస్ ఈజీ. ఓకే, కొత్త సార్టెడ్ లిస్ట్ క్రియేట్ చేసుకోవడం ఈజీ. సో దిస్ ఈజ్ హౌ యుల్ రైట్ ఇట్ అండ్ let us just run once. సో నాకు ఫస్ట్ కేస్ సాటిస్ఫై అయింది, సెకండ్ కేస్ సాటిస్ఫై అయింది అండ్ థర్డ్ కేస్ కూడా సాటిస్ఫై అయింది. అండ్
ఓకే. సో ఈ డమ్మీ డాట్ నెక్స్ట్లో ఏమవుతుంది అంటే నాకు ఇప్పుడు కరెంట్ ఉన్న డమ్మీ వాల్యూస్ ఏదైతే ఉన్నాయో 1 1 2 3 4 4 అనేది ఆ నెక్స్ట్ పొజిషన్స్కి వెళ్ళి నాకు కరెక్ట్గా నాకు ఈ లిస్ట్ అనేది జనరేట్ చేస్తుంది. ఓకే, ఈ డమ్మీ డాట్ నెక్స్ట్ అనేది నా ఫైనల్ లిస్ట్. ఓకే, బికాస్ నేను లిస్ట్ 3 అని పెట్టకుండా డమ్మీ అని పెట్టాను కాబట్టి. ఇఫ్ నాట్ యూ కెన్ జస్ట్ పుట్ ఇట్ యాజ్ లిస్ట్ 3 ఇట్ సెల్ఫ్. అప్పుడు నాకు లిస్ట్ 3 అనేది వస్తుంది. ఇఫ్ నాట్, దిస్ ఈజ్ హౌ యుల్ సాల్వ్ merging to sorted list. అండ్ ఈ సొల్యూషన్ని మనం లీడ్ కోడ్లో నార్మల్గా యూ కెన్ జస్ట్ సబ్మిట్ ఇట్ సెయింగ్ merge to sorted linked list in a simple approach as it is already sorted. Okay.